Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కాకినాడలో టీడీపీకి భారీ షాక్. అసలు ఏం జరిగిందంటే ఏపీలో 6 నెలల క్రితం అధికారం చేజిక్కించుకున్న టీడీపీకి కాకినాడ జిల్లాలో భారీ షాక్ తగిలింది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం పాలించిన రాష్ట్రంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీకి క్షేత్రస్థాయిలో మాత్రం ఇంకా పట్టు చిక్కడం లేదు. దీనికి నిదర్శనంగా కాకినాడ జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని ఉప్పుమిల్లి గ్రామంలో ధాన్యం పాటాలు పార్టీల విభేదాల నేపథ్యంలో ఏకంగా 7 టీడీపీ కుటుంబాలను ఊరి పెద్దలు వెలివేశారు. గ్రామస్తులు వారికి ఎలాంటి సహకారం అందించకూడదని, వారిని శుభకార్యాలు జరిగినా పిలవకూడదని ఆదేశాలు కూడా ఇచ్చేశారు. దీంతో వీరు గ్రామం వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వైసీపీ ప్రభావం ఎక్కువగా ఉండే గ్రామం కావడంతో ఇలా గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై సదరు బాధిత కుటుంబాలు కాకినాడ కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాయి. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో పార్టీలు ఇతర విభేదాల నేపథ్యంలో తమను గ్రామ పెద్దలు బహిష్కరించారని, అయితే మౌఖిక ఆదేశాలు మాత్రమే ఇచ్చినట్లు వారు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ క్షేత్రస్థాయిలో అధికారులను వెంటనే ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అది అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కుటుంబాలను ఎలా బహిష్కరించారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో 6 నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో వైసీపీ భారీగా సీట్లు గెలుచుకోవడంతో ఇంకా క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయకుండా గ్రామాల్లో వైసీపీ ఇంకా హవా కొనసాగిస్తున్నట్లుగా అర్థమవుతోంది. లేకపోతే అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కుటుంబాలని ఇలా వెలివేయడం ఏమిటనే చర్చ జరుగుతోంది. దీనిపై అధికారులు రంగంలోకి దిగి వివరాలు తీసుకుంటున్నారు.